ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం. అబ్రాముకు 99 ఏండ్ల వయసు కలిగినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవయుండుము, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని ఈ మాటలు చెప్పడం మనం చూస్తున్నాం. అభివృద్ధి ఎలా కలుగుతుంది అంటే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవని లేఖనం మనకు సెలవిస్తుంది. మనము దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో మనము గడిపినట్లయితే దేవుడు మన కుటుంబాలకు, మన జీవితాలకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు అన్ని విషయాలలో అభివృద్ధిని, ఆశీర్వాదమును కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు అత్యధికముగా అభివృద్ధిని కలుగచేసే దేవుడవు. ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థాయిలో ఉంచే దేవుడవు. నీ కృప చొప్పున మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనిపాటల్లో మీరు తోడుగా ఉండండి. వారి కష్టార్జితం అంతటినీ మీరు ఆశీర్వదించండి. వారు ఏ పనులు చేస్తున్నారో, ఏ ఉద్యోగములు చేస్తున్నారో, వ్యాపారములు చేస్తున్నారో, ప్రతి పనిలో మీ సహాయము, నీ ఆశీర్వాదమును మెండుగా మీరు కలుగ చేయండి. నీ కృపాక్షేమములు ఈ దినమంతా కూడా మీరు మాకు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.